మేడం ఇంత బిజీగా ఉంటున్నారు సీరియల్స్ అని అవని ఇవని పిల్లల పరిస్థితి ఏంటి ఎలా పెంచారు పిల్లల్ని ఇప్పుడు ఇద్దరు పిల్లలు అని చెప్పి ఆడపిల్లలు అందుట్లో మళ్ళీ ఎట్లా వీళ్ళ పిల్లల పెంపకం ఎలా జరిగింది పెంపకం అనేది నా పిల్లల గురించి నేను చాలాసార్లు చెప్పేశాను ఆ టాపిక్ అని కాకుండా జనరల్గా నేను కొంతమందికి ఇది టిప్స్ ఇద్దాం అనుకున్నాను అంటే చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు పిల్లలు ఎలా పెంచాలండి ఏంటి టిప్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతుంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేబీ స్టమక్ లో ఉన్నప్పటి నుంచే మనం ఏమంటారు వాళ్ళకి ఇది ఇవ్వాలి వాళ్ళకి ఏమంటారు మనం ఏం తింటామో ఏం మాట్లాడతామో ఏం థింక్ చేస్తామో అదంతా బేబీకి వెళ్తుంది ఓన్లీ ఫుడ్డే కాదు ఫుడ్ అనేది మన న్యూట్రిషన్ ఫుడ్ తినడం కాదు మైండ్ కూడా న్యూట్రిషన్ ఉండాలి సో ఇంకా చెప్పాలంటే ఎంత మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మంచి పాజిటివ్గా ఉంటే ఆ పిల్లలకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి లైఫ్ మనం అనుకుంటాం అప్పట్లో చెప్పిన అభిమన్యుడు స్టోరీ అంతా నిజమో అవన్నీ మనం స్టమక్లో ఉన్నప్పుడే వింటారు వాళ్ళు సో అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది అది అయిన తర్వాత పిల్లలు మా పాప పుట్టినప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 1 year ఒక్క నిమిషం కూడా ఫంక్షన్ కూడా వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే ప్రతి మూమెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు ఎప్పుడు అంటే నేను ఒకటే అంటాను పిల్లలు మీకు పెంచి ఓపిక ఉంటేనే కనండి లేదంటే నిజంగా చెప్పాలంటే వద్దనంట ఎందుకంటే ఈ సమాజానికి మనం ఏమంటారు ఒకటి లోక కళ్యాణం లాగా ఒక మంచి ఇది పిల్లలు ఇవ్వాలి సమాజానికి అది మంచిది అవుతుంది సో కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు కేర్ తీసుకోండి మీ ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీ కాదు ఈ ప్రపంచానికి కూడా మీరు మంచి చేయాలి ఆ పిల్లల వల్ల ఒక మంచి జరగాలి ఇది చాలా డీప్ అంటే నిజం అండి ఇది నిజంగా జరగాలి అప్పట్లో అంతా అలాగే పెంచేవాళ్ళు సో నేనేమంటానంటే పుట్టే ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి ప్లాన్ చేసుకోండి మీరు ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా కూడా మేము కూడా వర్క్ చేసేవాళ్ళమే నేను కూడా మా పాపకి 3rd month 7th month అంతా వచ్చి వర్క్ చేశాను కానీ దాని తర్వాత ఆపేసాను ఇంకా ఆపేసి ఏంటంటే ముందు మెడిటేషన్ అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి భగవద్గీతలో కూడా ఒకటి ఉంటుందండి ఆ భగవద్గీత అంతా వింటూ మన అలాంటి బుక్స్ అది చదువుతుంటే డెఫినెట్గా పిల్లలు కూడా ఒక స్పిరిచువల్గా కూడా మంచిది అవుతుంది సో అలాంటిది ఫస్ట్ చేయాలండి అది చేసిన తర్వాత పిల్లలు పుట్టాక బెస్ట్ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వాలండి ఇప్పుడు చాలామంది లేదండి మాకు రావట్లేదు ఏదో అని అంటారు అది కాదండి మీరు ఇప్పుడు ముందే డాక్టర్స్తో మాట్లాడుకొని ఏంటనేసి చాలా ప్రొసీజర్ ఉందండి అది చేసుకుంటే ఫీడింగ్ అనేది లేకుండా ఏ మదర్కి ఉండదండి దానికి ఒక టిప్స్ ఉన్నాయి వాటర్ ఎక్కువ తాగాలి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి ప్రశాంతంగా ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది సో మీరు కంపల్సరీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది పొల్యూషన్ ఎక్కువ బయట సో మీరు అప్పటి నుంచే మీరు ఆ గ్రోత్లోనే మీరు ఏమంటారు మీరు త్యాగం ఎప్పుడో చేయక్కర్లే అక్కడి నుంచే మీ లైఫ్లో మీ నిద్ర ఇంపార్టెంట్ కాదు ఆ టైంలో బేబీకి ఫీడ్ చేయడం ఇంపార్టెంట్ సో మీ నిద్రని త్యాగం చేసి కంపల్సరీ బేబీని మదరే చూసుకోవాలి ఎంత దగ్గర మదర్ దగ్గరకు ఉంటే బేబీ అంత ప్రొటెక్టివ్గా పెరుగుతుంది అనమాట చాలా అటాచ్డ్గా ఉంటుంది రేపొద్దునే ఫ్యూచర్లో కూడా పిల్లలు పేరెంట్స్ని దూరం చేసుకోరు అటాచ్మెంట్ మనం అప్పటి నుంచి ఇవ్వాలి తర్వాత ఎప్పుడో చాలామంది అంటుంటారండి మా పిల్లలు మా మాట వినట్లేదండి మేము ఏం చేయాలంటారు ఫస్ట్ నుంచే అక్కడి నుంచే ఆ గ్రోత్లోనే మీరు ఇవ్వాలి అవంతా కొంచెం వరకు మారచ్చు సమాజంలో కానీ మీరు ముందు నుంచే మీరు అంటే ఏమంటారు మొత్తం అంత అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి బయట ప్రపంచంలోకి చూస్తారు కానీ మళ్ళీ తిరిగి మా అమ్మ దగ్గరికి వస్తారు సో మీరు ఆ ఫీడింగ్ నుంచి స్టార్ట్ చేసి ఆ బేబీతో మీరు ఎంత ఇంటరాక్ట్ చేస్తున్నారు ఎంతగా కలిసి ఉంటున్నారు ఆ బేబీకి ఎంత మనం నేర్పిస్తున్నాం గురువు అనేది మదరే కదండి సో ఆ గురువు అనేది ఓన్లీ దీంతోనే సరిపోదండి ఈవెన్ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఫుడ్ తినిపించిన దగ్గర నుంచి పంపించడం దగ్గర నుంచి ఇంటి ఫుడ్ నేనైతే పేరు చెప్పవచ్చో లేదు తెలియదు బయట నుంచి నేను ఏ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్ పెట్టలేదు 6 monthsలో పెడతారు కదా పేరు చెప్పవచ్చో లేదు తెలియదు పెట్టలేదండి ఇంట్లోనే నేను స్ప్రౌట్స్ని ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని రాగిలో కలిపి రాగి పెట్టి తినిపించేదాన్ని అది మీరు బయట ఫుడ్ కంటే ఇది బెస్ట్ ఫుడ్ ఇలాంటివి అప్పటి నుంచే మీరు ఇంట్రొడ్యూస్ చేస్తూ పిల్లలకి న్యాచురల్ ఫుడ్ ఇస్తూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అవన్నీ చూసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా మదర్తో వాళ్ళకి ఇది ఉండాలి అన్ని విద్య మనమే నేర్పించాలి తర్వాత స్కూల్కి వెళ్ళిన అప్పటి నుంచి ఏంటంటే మీరు ఏమంటారు వాళ్ళకి ఒక మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి వాళ్ళకి చెప్తే నేర్చుకోరండి అందరూ ఏంటి మా పిల్లలు చెప్పాం వినలేదంటారు చెప్తే వినరు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి అంటే ఇదొక పాయింట్ నేను చెప్పాలి ఇప్పుడు కొంతమంది హోటల్స్కి వెళ్తారు కొంతమంది ఇప్పుడు ఇక్కడ హోటల్ స్టే చేస్తారు అక్కడ టవల్స్ చాలామందికి అలవాటు ఉంది అది మీకు ఫన్నీగా ఇప్పుడు అనిపించవచ్చు కానీ అలాంటి టవల్ తీసుకొచ్చేయడం ఆ నాప్కిన్ దగ్గర దాన్ని తీసుకొచ్చేయడం అలాంటివి చేస్తే అది పిల్లలు చూసారంటే డెఫినెట్గా వాళ్ళకి అదే మెంటాలిటీ వస్తుంది సో మనది కానిది ఇది ముట్టుకోకూడదు అనేసి అక్కడి నుంచి నేర్పించుకొని రావాలి తర్వాత మాట్లాడే పద్ధతి పెద్దవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ పెద్దవాళ్ళనే కాదు ఎవరికైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అలాంటి మాటలు చిన్నప్పటి నుంచి సరదాగా కూడా కామెడీకి కూడా మనం ఇది చెప్పకూడదండి వాళ్ళ పిల్లలు గ్రాస్పింగ్ ఎక్కువ వాళ్ళు తెలిసేసుకుంటారు
సో అవన్నీ నేర్పించుకుంటూ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎలా అంటే ఎడ్యుకేషన్ లాగా స్ట్రిక్ట్గా ఇది చేయాలి అని కాకుండా కష్టపడి చదువు తర్వాత లైఫ్ బాగుంటుంది అంటారు. ఆ మాట కష్టం అనే వర్డ్ వాడుతున్నారంటేనే వాళ్ళ మైండ్లో కష్టం, ఎడ్యుకేషన్ అంటే కష్టం, టఫ్ అని తెలిసిపోతుంది. అలా చెప్పకూడదు. అలా కాకుండా ఇష్టపడి చదివేట్టుగా చేయాలి. సో కష్టం అనే వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు వాళ్ళ ముందు. మీరు ఏం మాట్లాడుతో దాన్ని బట్టే అండి పిల్లలకి మైండ్లోకి వెళ్తుంది. ఇది కష్టం, చదువు అంటే కష్టం, అదంటే ఇదో టెన్షన్, ఇది కష్టం అనేది ఉంటుంది. ఆ టెన్షన్, స్ట్రెస్, కష్టం ఇవన్నీ వాడకుండా వాళ్ళని మంచిగా వాళ్ళతో ఉజ్జగిస్తూ మాట్లాడుతూ అలా తెలియకుండానే ఎడ్యుకేషన్లోకి ఇన్వాల్వ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఏర్పించి ఇది చదివేసామంటే మనకి తర్వాత ఇలా గేమ్ ఆడదాం అనుకుంటున్నాం, ఇది కాదు. అంటే ఇది చేస్తే ఇది ఇస్తాను అని చేయకూడదు. అది అలవాటు అయిపోతే కూడా మళ్ళీ డేంజర్. ఏదైనా అతి అయినా బ్యాలెన్స్ ఇదే. ఇది చేసామంటే చాక్లెట్ ఇస్తామంటే చాక్లెట్ కోసం వాళ్ళు అలా కాకూడదు. అలా అది ఇలా ఎంజాయ్ చేద్దాము అనేట్టుగా చెప్పాలి. లేదు ఈరోజు మూడ్ లేదా, ఇట్స్ ఓకే అని బేబీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మూడ్ అబ్జర్వ్ చేసేది మదర్ ఫాదర్ ఎవరు ఉంటారో ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఆ మూడ్ ఏంటి, తనకని అర్థం చేసుకోవాలి. బేబీని అర్థం చేసుకుంటూ దాంతో ట్రావెల్ చేస్తూ అలా చేస్తే వాళ్ళు చాలా అటాచ్డ్గా ఉంటూ మనకి ఎంత బాగా చదువుతారో. తర్వాత నేను చేసింది ఒక టిప్స్ చెప్తాను మీకు. ఇవన్నీ నేను చేసిందే. ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయికి ఒక 7th 8th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఇది ఎగ్జామ్స్ అంతా వచ్చినప్పుడు మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా. నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు 4 o'clock లేచి చదవమని చెప్తున్నాం. మనం పడుకొని ఉంటే వాళ్ళకి చదవాలని మూడ్ రాదు. అందరూ పడుకున్నారు, మనమేం చదవాలా, ఇదేం కర్మ అనే ఫీలింగ్ రాకూడదంటే నేనేం చేసేదాన్ని, వాళ్ళకంటే ముందు లేచి వాళ్ళని లేపేసి కూర్చోబెట్టేసి నేను వెళ్ళి కాఫీ టీ పెట్టుకొని తాగేసుకుంటూ ఏదైనా బుక్ చదువుతూ పక్కన కూర్చునేదాన్ని. పక్కన కూర్చుంటూ అలా మరీ టైర్డ్గా ఉంది అంటే కూడా కాళ్ళు ఇలా ప్రెస్ చేస్తూ నువ్వు చదువుకోరా అనేసి అలా మసాజ్ చేసినట్టు చేస్తూ చదివించేదాన్ని. మా వారు కూడా ఏంటి నువ్వేనా ఐఏఎస్ చదువుతున్నావని అడిగేవాళ్ళు. అలా కాదు, వాళ్ళకి మదర్ పక్కన ఉంది అన్న ఫీలింగ్, ఒక ప్రొటెక్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు పక్కన ఉన్నారంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మన కోసం మా అమ్మ ఇలా కూర్చోంది అంటే మనం ఇంకెంత బెటర్గా చదవాలి అన్న ఫీలింగ్ మనం చెప్తే రాదండి, చేయాలి. సో ప్రతి ఒక్కటి మనం ఇలా చేస్తూ చదివించాలి. తర్వాత ఏ విషయం ఉన్నా ఫ్రెండ్లీగా, మన అందరూ అంటారు ఫ్రెండ్లీగా అంటారు కానీ కొన్ని అగేన్స్ట్గా మాట్లాడతాం. కాదు, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి మనం వినాలి. ఆ ఫ్రెండ్స్ ఇలా అన్నారు, ఇది అయ్యింది ఇలా అంటే మనం వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి వినాలి. అంతేగాని ఒక పేరెంట్ లాగా మనం బిహేవ్ చేస్తూనే నేను ఈ ఫ్రెండ్ నాతో అన్నీ చెప్పుకోరా అంటారు. చెప్పిన తర్వాత ఇది ఎలా చేసావు అని అడుగుతారు. కాదు, నీకు ఇది రైటా అని వాళ్ళు ఆ క్వశ్చన్ వాళ్ళే వేసుకునే పొజిషన్ తీసుకురావాలి. ఇది రైటారా, ఇది ఓకేనా నీకు అని డిసిషన్ మేకింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే ఇంట్లో కూడా ఏదైనా ఒక డిసిషన్ మేకింగ్ ఉంటే పిల్లల్ని యాడ్ చేయాలి దాంట్లో. కొన్ని విషయాల్లో ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఓకేనా అంటే వాళ్ళకి నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ నేను ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అనుకుని వాళ్ళు ఇంకా ఇదిగా ఉంటారనమాట. డిసిషన్ మేకింగ్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. మనం తెలుసుకోవాలి. నీకేం తెలుసు, నీకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని కాదు. సో అలాగే కష్టం కూడా చూపించాలి. కష్టం చూపించడం అంటే మనం ఇంత కష్టపడితేనే మనకి డబ్బులు వస్తున్నాయి, ఊరికే రావు అనేది వాళ్ళకి తెలియాలి. అలా చెప్తూ నెగిటివిటీ ఎక్కడా మనం మాట్లాడకుండా, ఏదంటే అది అయ్యో నా కర్మ ఇదే అలాంటి మాటలు కూడా మాట్లాడకుండా, మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల మంది గొడవ పడకూడదు. ఇది అందరూ చెప్పుంటారు సైకాలజీలో. ఇది మీకు ఏమున్నా కూడా మాట్లాడకూడదు. సైలెంట్గా ఉండిపోయి ఆ టైంలో ఫాదర్ని ఏంటి డాడీ ఇలా అనేసారు అంటే కూడా డాడీ కదరా అని మనం పాజిటివ్గా చెప్పాలి. కానీ మీ డాడీ అంతే అనేసి మనం నెగిటివ్గా మన బేబీని చాలామంది చేసేది ఏంటంటే డాడీ వస్తారు నేను కొడతారు అని చెప్తారు. అది నెగిటివ్. డాడీ వచ్చి విలన్ అయిపోతాడు పిల్లలకి చిన్నప్పటి నుంచి, అమ్మో డాడీ వస్తాడు కొడతాడని. అలా విలన్ చేయకూడదు. డాడీ కూడా ఏదో అలా అన్నారులే, ఇట్స్ ఓకే, మన డాడీ కదా, మన కోసం ఎంత కష్టపడుతున్నారు ఇలా చెప్పగలగాలి. మీకు ఎంత కోపం ఉన్నా ఆయన మీద పిల్లల ముందు చూపించకూడదు. ప్రేమతోనే మాట్లాడితే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారనమాట, అంతగా ఎదుగుతారు. ఫస్ట్ ముందు ఆ ఎదగడమే ఒక పాజిటివ్ దీంతో ఎనర్జీతో ఎదుగుతారు. దాని తర్వాత ఓకే డెస్టినీ ఎలా ఉందో వాళ్ళ లైఫ్ ఏంటో, ఫ్రెండ్స్ సర్కిల్ అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. పెద్ద ఉంటారు అన్ని సీరియల్స్ కంటే ఇది ఎక్కువ వర్క్ ఉంటుంది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే ఇలా సాల్వ్ చేయమని చెప్తే వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అప్పుడు మనకు ఓహో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకన్నా బెటర్గా ఉన్నారు అన్నప్పుడు ఓకే గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో మన కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఫ్రెండ్స్ అనే వాళ్ళు మంచిగా లేకపోతే వీళ్ళు చెడిపోయే అవకాశం కొంచెం ఉంటుంది, ఎంత పేరెంట్స్ మనం చెప్పినా కూడా. సో అది కూడా ఇంపార్టెంట్. అది కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని మన ఇంటికి పిలిచి ఇన్వైట్ చేసి, బయట ఎక్కడో ఎందుకు మన ఇంటికి రండి, ఇంట్లోనే భోజనం వండి పెడతాను, మీరు ఇంట్లో ఉండి సరదాగా ఉండండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మనకు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అవుతారు. సో అలా పెంచుకుంటూ అలా చేయాలన్నమాట. ఇది ఒక పెద్ద ఆర్ట్ అండి. పిల్లలు పెంచడం అనేది ఒక్క మాటలో చెప్పేది కాదు. అంటే చెప్పా కదా, బేబీ స్టమక్లో ఉన్నప్పటి నుంచి అక్కడి వరకు కూడా మన సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి.
నాకు తెలిసి ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లెగిస్తారు, ఎప్పుడు ఇవన్నీ చేస్తారు మీరు? ప్యాషన్ అండి, వర్క్ అంటే ప్యాషన్ ఉంది కాబట్టి ఇదంటే ఇంట్రెస్ట్, పిల్లలు అంటే ఒక ఇష్టం అనమాట. సో అందుకని అన్నిటికీ టైం అలా కేటాయిస్తారు. కానీ చాలా స్పీడ్ ఉంటాను. మార్నింగ్ అయితే మా పని మనిషి అంటుంది, నీకు ఎదురుగా వచ్చి కొట్టుకుంటే నేను చచ్చిపోతాను మా, మీ బోన్స్ అని ఇరిగిపోతాయి అంటుంది ఆవిడ. ఎందుకంటే అంత స్పీడ్గా పనిచేయాలి. మా సర్వెంట్ వస్తుంది కదా, వచ్చి స్పీడ్గా అది తీసుకురా, ఇది తీసుకురా, కొంచెంగాలే విజిట, అది బాక్స్ పెట్టుకో, బుక్స్ పెట్టుకో, అది అరుస్తుంటాను కదా కిచెన్లో. అందరికీ తెలుస్తుంటుంది, పొద్దున్నే ఒక ప్రళయం ఉన్నట్టు ఉంటుంది. ఆ సర్వెంట్ ఎదురుగా వచ్చారంటే బోన్స్ విరిగిపోతాయమ్మా మీరు వచ్చే స్పీడ్కి అని అంటుంటుంది. అంత స్పీడ్ అయిపోయి వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యి అప్పుడు కాఫీ తాగేసి అప్పుడు నా గురించి ఇంకా ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు అంత ప్రెషర్ లేదు, కానీ చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. అలా చేసి అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ వెళ్ళేదాన్ని. పరిగెట్టి 7:50కి అండి వాళ్ళ వెహికల్ వచ్చేది. నేను షూటింగ్ వాళ్ళకి చెప్పేశాను అనమాట, అక్కడ 8:30కి ముందు రాలేనండి, మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అని చెప్పేశాను. కాబట్టి వాళ్ళు 7:50కి అలా వెళ్ళగానే కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి 8:30కి అంతా టకటగా మేకప్ ఫినిష్ చేసుకొని సగం కార్లో సగం మేకప్ వేసుకొని లొకేషన్కి వెళ్ళిపోయి టకటగా సీన్ చూసేసి మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి వచ్చావా ఇంటికి, పాలు తాగేవా, సరే ఓకే పిల్లలతో ఎంతసేపు ఆడుకుంటున్నావు, కిందకి వెళ్ళి 1 hour మళ్ళీ పైకి వచ్చేయాలి మా షూటింగ్లో. చాలా కూల్గా ఉంటారు, ఏముందండి కొంతమంది అలా కూల్గా ఉండేటప్పుడు మనం ఇలా దేవుడు అలాగే ఏమంటారు కుదిస్తారని ఏదో అంటారు, అలాగే మ్యాచ్ ఆయన చాలా కూల్గా ఓకే ఓకే ఇలా ఉంటారు. నేను ఇలా పరిగెడతాను, అరుస్తూ పరిగెడుతూ పని చేస్తూ ఉంటాను అనమాట. ఆయన చాలా కూల్గా ఓకే చెయ్యి అన్న టైంలో ఉంటారు.